కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రం ఉండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. చాలు, మహిమ మా గుండెల్లో భారమును కలుగు చేయుచున్నది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు గుండెల్లో దేవుడు ఒక భారాన్ని పెట్టాడు, భారాన్ని మోస్తున్నాడు. ఆ భారాన్ని మీరు కలిగి ఉండని కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి, విశ్వాసులకి రాస్తూ ఉన్నాడు. ఏంటి భారము అంటే శ్రమపడే భారము. గుండెల్లో ఒక భారం ఉంది. ఏంటంటే భారము బాగా దేవుని కొరకు శ్రమ పడాలి. అది ఈయన గుండెల్లో ఉన్న భారం. బాగా దేవుని కొరకు శ్రమ పడాలి. ఎందుకయ్యా దేవుని కొరకు ఇంత శ్రమ పడుతున్నావు, ఎందుకు ఇంత భారాన్ని కలిగి ఉన్నావు అని అడిగితే ఆయన అంటాడు, మనం ఇక్కడ ఎంత శ్రమ పడతామో పరలోక రాజ్యములో అంత మహిమపరచబడతాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత శ్రమ పడతామో దేవుని రాజ్యం అంత మహిమ ఉంటుందో మనకి. అంత మహిమ, అంత ఘనత, అంత దీవెన. ఉదాహరణకి ఒక స్టూడెంటు ఎంత బాగా కష్టపడి రాత్రింబోలు చదువుకుంటారో అలాగే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగం వచ్చింది, తర్వాత భవిష్యత్తు కూడా చాలా బాగుండిద్ది. కష్టపడలేదనుకో పాస్ గారు, మంచి మార్కులు రావు, భవిష్యత్తు మంచిగా ఉండదు. నో పెయిన్స్ నో గెయిన్స్. కష్టపడకపోతే ప్రతిఫలము ఏమీ ఉండదు. కష్టపడాలి, దేనికైనా కష్టపడాలి. కష్టం లేకుండా ఏది రాదు. అందుకని అంటాడు, నేను బాగా కష్టపడుతున్నాను, నా గుండెల్లో ఒక భారం ఉన్నది. ఏంటంటే నేను బాగా కష్టపడాలి సంఘం కొరకు. ఎందుకని నీకు అంత భారం? ఎంత కష్టపడతాం ఇక్కడే దేవుడు గణపరుస్తాడు, ఇక్కడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, ఇది 4 రోజుల జీవితం, కోట్ల సంవత్సరాలు ఉండేది పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు బాగా సంతోషముగా, సమాధానముగా, నెమ్మదిగా, గొప్పగా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఇక్కడ మనం శ్రమ పడాలి. నా ఆత్మీయ తల్లి మేరకు చెప్తూ ఉండేది, అయ్యా ఇక్కడ మనము రోస్ట్ అయితే పరలోక రాజ్యంలో రెస్ట్ అయ్యా అనేది. ఇక్కడ రోస్ట్ అయితే, రోస్ట్ అంటే ఏంటి? ఫ్రై. మీరు ఫ్రై చేశారనుకో, ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ ఫ్రై చేశారు, ఎట్లా అయింది? నల్లగా అయిపోద్ది. దాన్ని ఏమంటారు? ఫ్రై అంటారు. ఇక్కడ దాన్ని రోస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్రై చేయడం రోస్ట్ అంటారు. ఈడ మనము రోస్ట్ అయితే పరలోక రాజ్యంలో మనకు రెస్ట్ అయ్యా. ఈడ రోస్ట్ అయ్యేది కొంతకాలమే, కొన్ని సంవత్సరాలే. కానీ పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు రెస్ట్. దేవుని కొరకు కష్టపడకుండా ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ ఏంటంట? అగ్నిగుండంలో రోస్టు. మేరేకి చెప్పి ఈ బ్రతికిన 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అగ్నిగుండానికి వెళ్ళాలి. అక్కడ అగ్నిగుండంలో రోస్టు, మలమల మాడిపోవటమే. అట్లా కాకుండా ఈ 4 రోజులు భూమి మీద రోస్ట్ అయితే దేవుడి కోసం, కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో రెస్ట్. దైవజనులు విలువైన మాటలు చెప్పినప్పుడు నోట్స్లో రాసుకోవాలి. దానికంటే ముఖ్యంగా హృదయం అనే నోట్స్లో నువ్వు రాసుకోవాలి. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఈసన్ గారు ఇలా అన్నాడు, మేరెక్కి ఇలా అన్నదని. వాడు చెప్పిన విలువైన మాటలన్నీ నా హృదయంలో ఉన్నాయి, హృదయంలో రాసుకోవటమే కాదు, నేను అలాగే నడుచుకుంటున్నా. అలాగే నడిపిస్తున్న దైవజనులు నీకు చెప్తున్నట్టు ఇలాంటి విషయాలు హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అలా నడవటం నువ్వు ప్రారంభించాలి. అప్పుడు నీవు, నీ వంశము చాలా దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పడే మనసు ఉండాలి, తప్పించుకునే మనసు ఉండకూడదు. దేవుని కొరకు శ్రమ పడేటువంటి అవకాశం ఏదైనా వచ్చిందా అసలు పొరపాటు తప్పించుకోకూడదు, ఎదురు చూడాలి. ప్రభువా ఆ శ్రమ పడే మనసు నాకు ఇవ్వని అడగాలి.
ఈ భారము కలిగి ఉండాలి గుండెల్లో. నేను దేవుని కొరకు బాగా శ్రమ పడాలి. ఉదాహరణకి పగలంతా ఉపవాస ప్రార్థన ఈరోజు అని చెప్పా, కానీ ఈరోజు కానీ ఈ లాక్డౌన్ తర్వాత మరలా చర్చి పెట్టారు కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు మరలా మందిరం పెట్టుకోవడానికని 2 వేటలను కోపిస్తున్నాను, మీరందరూ తప్పనిసరిగా రావాలంటే మందిరం పట్టేది కాదు. వెనక డైనింగ్ హాల్ ఫుల్ అయిపోయేది, ముందు మందిరం ఫుల్ అయిపోయేది, బయట ఆవరణం కూడా ఫుల్ అయిపోయేది. బిర్యానీ చేపిస్తున్నాను కానీ చెబితే అస్సలు మందిరం సరిపోయేది కాదు. ఉపవాసం అనగా ఉపవాసం, పగలంతా ఉపవాసం ఉండాలా, వామ్మో శ్రమే. గంటలు గంటలు కూర్చోవాలి, అక్కడ పగలంతా కూర్చోవాలా, శ్రమే. మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చోవాలా, శ్రమే. ఆకలిదిగా కడుపులో, వామ్మో కష్టమే, శ్రమే. నేను రాను. అన్న రాలేదని అడుగుతాడేమో, ఆడ గుర్తుపెట్టుకుంటాడు అంతమందిలో. అన్న గుర్తుపెట్టుకోడు, అవి గుర్తుపెట్టుకోడు. ఏసయ్య ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటి, ఎట్లా ఏం చెప్పాలి, కారణం ఏం వెతుకుదాము అని ఆలోచించుకునే సమయంలో మంచి కారణం వచ్చింది. ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు, కరోనా కేసులు బయటపడ్డాయి అని అనౌన్స్మెంట్ వచ్చింది. రాగానే అమ్మయ్యా ఇది చెప్పొచ్చు. అన్న ఫోన్ చేస్తే ఏంటి అమ్మ ఉపవాస ప్రార్థన రాలేదంటే, అమ్మయ్యా అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు మా ఇంటి ముందే తిరుగుతున్నారు అన్న, ఇంకెటు పోట్లా, మా ఇంటి మీద అసలు అరుగు మీద కూర్చున్నారు, అందుకని రాలేదు. అసలు రెడీ అయ్యానన్న, బైబిల్ కూడా తీసుకొని బయటికి రాగానే ఎడకు వచ్చేది లోపల అన్నాడు, మా అరుగు మీద కూర్చున్నాడు అన్న పోలీసు, అందుకని రాలేదన్నా ఆయన చెప్తారు. అదే ఇంపార్టెంట్ పనిగానైతే రేపు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉందే ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత అని చెప్పుంటే, కానీ పోలీసులు 8 గంటలకు వస్తారంట, 9 గంటలకి, మనం 8 గంటకి వెళ్ళిపోదాము చర్చికి. చూసావా, తెలివితేటలు అప్పుడప్పుడు వస్తాయి. శ్రమే. ఆటోలు లేవు కదా, ఎట్ట రావాలన్నా శ్రమే. కృప ఎలా వచ్చింది? ఇలా ఉపవాస ప్రార్థనలు గడిపినప్పుడే కృప వచ్చింది. నా ఆత్మీయ తండ్రి ఏసన్న, నా ఆత్మీయ తల్లి మేరక్క దగ్గర నేను నేర్చుకున్నది అదే. ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మాకు అదే నేర్పించారు. నాకు చాలా ఇష్టం ఉపవాసం ఉండటం అంటే. దేవుడు సాక్షిగా నేను చెప్తున్నా, ఈ రోజు వరకు సంఘములో ఉపవాస ప్రార్థన అంటే ఏ రోజు నేను భోజనం చేయలేదు. పరిశుద్ధమైన స్థలం అప్పుడు చెప్తున్నా, టిఫిన్ కూడా చేయలేదు. ఒకసారి నాకు మోషన్స్ అయినాయి రాత్రి, ఇబ్బందిగా ఉంది. ఆ రోజు వాక్యం చెప్పాలి. జయమర్తిని ఫోన్ చేసి, అన్న రాత్రి అంతా బాగలేదంట కదన్నా, మోషన్స్ అయినాయి అంట కదా, ఓపిక ఉండాలి, కొద్దిగా ఇడ్లీని పంపిస్తానన్నా అంది. లేదమ్మా నేను శనివారం ముట్టుకోను, ఉపవాసం అంటే నేను ఉపవాసం ఉంటాను, వదిలేమ్మా నేను తిన్నాను, కొంచెం ఓపిక ఉండాలి కదన్నా. పర్లేదమ్మా దేవుడే ఓపిక ఇస్తారు, ప్రార్థన చేయండి. తెల్ల ఉపవాసం అంటే ఉపవాసమే, అదే నేను ఉపవాసమే, పొరపాటు ముట్టుకోను. అది యథార్థత అంటారు. మిమ్మల్ని ఉపవాసం పెట్టి నేను తింటే అది యథార్థమైన జీవితం కాదు, అది నాకు శాపంగా మారిద్ది. అందుకని మిమ్మల్ని ఉపవాసం అంటే నేను ఉపవాసమే. అట్లా శ్రమే. ఉపవాసం ఉండాలంటే శ్రమే. ఉపవాసం ఉండి కూర్చుంటే లోపల గలగల తిరుగుతూ ఉండిద్ది, ఎలుగులు తిరిగినట్టు ఉండిద్ది, లోపల ఏదో ఒక రకంగా అయిపోతూ ఉండిద్ది. మళ్ళీ మోకరించాలి, అరవాలి, ప్రార్థన చేయాలి, శ్రమే. ఆటో లేదనుకో నడిచి రావాలి, 2 కిలోమీటర్లేగా. ఏసై అరణ్యములు ఉంటే వాక్యము కొరకు ఏసై దగ్గరికి 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళారంట. కొందరు రోగులైన వారిని స్వస్థపరిచి ఏసయ్య వాళ్ళ మీద కనికరపడ్డాడంట. కనికరపడి రోగులను స్వస్థపరిచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళని తృప్తి పరచాడు అని రాయబడి ఉంది. తృప్తి అంటే ప్రతి అవసరత తీర్చాడు అని అర్థం. కనికరపడి వాళ్ళు ప్రతి అవసరత తీర్చాడు యేసయ్య. 5 కిలోమీటర్లు ఇంచుమించుకు నడిచి వెళ్ళారంట. కొండ ప్రాంతంలో వెహికల్స్ లేవు, బస్టాండ్ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్లు చక్కగా. అదన్నా కొండ ప్రాంతం నడవడం కష్టం, రోడ్డు మీద సరదాగా రావచ్చు, జాగింగ్ చేసుకున్నట్లుగా, వాకింగ్ లాగా సరదాగా రావచ్చు. ఆటోలు ఇవ్వన్నా, అందుకు నేను రాలేకపోతున్నామన్నా. బా ఎంత శ్రమ. ఎగ్జామ్కి ఆటోలు లేవంటే ఎగ్జామ్ నడిచి వెళ్ళరు. ఇంకొక విధంగా ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఆటోలు లేకపోతే బైకులు, ఇంచుమించుకు అందరూ బైకులు ఉన్నాయి. శ్రమ అనేటువంటి ఆయుధమును నువ్వు ధరించాలి. శ్రమ అనే వస్త్రమును ఆయుధములాగా నువ్వు ధరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా భారాన్ని మీరు మోయండి, మీ భారాన్ని నేను మోస్తానంటున్నాడు దేవుడు, విశ్రాంతినిస్తానంటున్నాడు. రెండోదిగా శ్రమ పడుట అనే భారాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ గమనిస్తే ఆ 16 నుంచి 18 వరకు చదివావా? మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా అంతరంగ పురుషుడు రోజు రోజుకి దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. ఉపవాసం ఉండటం అంటే శ్రమే. ఉపవాసం ఉన్నప్పుడు బాహ్య పురుషుడు అంటే
పైన శరీరం కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది, కృషించినట్టు అనిపించింది, కానీ లోపల అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి చెందుతున్నాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఈ సాతాన్ని జయించేటువంటి ఆ కృప, పాపాన్ని జయించే కృప, శరీర కోరికల్ని జయించే కృప, సాతాను కోట గొడవలు కుప్పకూల్చే కృప, దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి కృప ఉపవాసం ద్వారానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే పొరపాటును పోగొట్టుకోకూడదు. పోయిన ఓల్నెట్లు చాలా తక్కువ మంది వచ్చారు. తిని నిద్రపోవటమే పనులు ఏమన్నా, పగలు పని ఏమి లేదుగా. పని ఏమన్నా పగలు పని ఏమి లేదు. పగలు కమ్మగా రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడితే ఎంత గొప్ప దీవెన, పగలు నిద్రపోవచ్చు కదా. అంటే ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక దైవజనుడిగా పరలోక రాజ్యానికి సంఘంలో ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు నాకు అర్థమైంది. పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. మందిరానికి వచ్చేంత అందరూ పరలోక రాజ్యానికి రాలేరు. ఎవరైతే దేవుని వాక్యాలు విని గుండెల్లో వాక్యాన్ని దాచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటారో, శ్రద్ధ కలిగి ఉంటారో దేవుని కార్యాల పట్ల, వాళ్ళే పరలోక రాజ్యానికి వస్తారు. అది ఒక విషయం. రెండోది ఇంకొకటి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, గుడారము అనగా ఇదిగో ఈ శరీరము శిథిలమైపోయినను. ఈ శరీరము చనిపోతుంది, పాతి పెడతారు, కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. ఇది పాడైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము, అదుగో దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన నివాసము, ఎల్లప్పుడూ ఉండేటువంటి నివాసమైనటువంటి ఇల్లు పరలోక రాజ్యము మన కొరకు ఉన్నది. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరలోక రాజ్యము మన కొరకు దేవుడు చక్కగా ఇల్లు కడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ నివాసము, ఈ శరీరము క్షీణించిపోయిద్ది, ఉండదు, ఇది శాశ్వతం కాదు. పరలోక రాజ్యం మన కొరకు దేవుడు ఇల్లు కడుతున్నాడు. ఆ తర్వాత మనం దిగంబరములు కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసము దీనిపైన ధరించుకొనుటకు అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. చాలు. ఈ శరీరము క్షణభంగురము, ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు. ఆత్మ వెళ్ళిపోయిందంటే లోపల ఉన్న రక్తము అనే ప్రాణము చచ్చిపోతుంది. ఈ శరీరము కుళ్ళి కుషించిపోతుంది. ఇది శాస్త్రం కాదు. దీనిని అందముగా అలంకరించాలని పేరలవి రాద్దామా, పౌడర్ రాద్దామా, వికుటర్మరిక, స్నోనా, ఏం వాడదాము, అసలు ఏ క్రీములు వాడదాం, దీని గురించి బాధ. వామ్మో తలంటుకు తెలగైపోతున్నాయే, ఏ రంగు వేద్దాము, ఓ నాయను ఏ కుర్రపిల్ల కనపడాలా, ఇదిగో నాకు తల నడిచింది వేసుకున్నానా రంగు, అంత అవసరమా చెప్పు. ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ పరలోక రాజ్యం గురించి ఆలోచించట్లా. ఆత్మ వెళ్ళిపోయింది అంటే కుళ్ళిపోద్ది శరీరం, దేని పనికిరాదు. ఎంత ఇష్టమైన వాళ్ళు అయినా 1-2 రోజుల కంటే ఎక్కువ ఇంట్లో ఉంచుకోరు. వాసన వస్తున్నట్టుంది, డెడ్ బాడీ, వాసన వస్తుంది. ఎంత విలువైన మనిషి అయినా శవము అంటారు, చచ్చిపోయిన వ్యక్తిని శవము అంటారే కానీ ఇంకేమనరు, ఉంచుకోరు. దీని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, దీని కొరకు కాదు నువ్వు ప్రయాసపడవలసింది. పరలోక రాజ్యములో దేవుడు మన కొరకు ఇల్లు కడుతున్నాడు. శరీర నివాసం కాదు, అక్కడ పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు నివాసాలు కడుతున్నాడు. బంగారపు వీధులు, బంగారపు స్లాబు, బంగారపు గోడలు, బంగారపు కింద ఫ్లోరింగు. ఆ ఇంటి కొరకు మనం ఎదురు చూడాలి. అయితే పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు కడుతున్నటువంటి ఆ నివాసము, ఆ ఇంటిలోకి మనం వెళ్ళాలంటే దిగంబరులుగా ఉండకూడదు, వస్త్రం లేని వారుగా ఉండకూడదు, వస్త్రము కలిగి ఉండాలి. ఏంటి వస్త్రము? రక్షణ వస్త్రము. చెప్పాలి, ఏ వస్త్రం ఇది? రక్షణ వస్త్రము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, దొంగ వలె వచ్చుచున్నాను. నీ వస్త్రమును ఎవరు దొంగిలించకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోమంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఈ శరీరం అని ఈ గుడారంలో మనం ఉండి భారము మోసుకుంటూ అదుగో మూలుగుచున్నాము. దేని కొరకు? పైనుండి ఒక వస్త్రం వస్తుంది, ఆ వస్త్రాన్ని ధరించుకోవటానికి మనము ఈ గుడారమని ఈ శరీరంలో ఉండి మూలుగుతూ ఉండాలంట. ఈ భారము కలిగి ఉండాలి. పైనుండి ఒక వస్త్రం వస్తుంది.
ఏంటది? దీని నిమిత్తము మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. ఆ పైనుండి వచ్చేటువంటి కాక వస్త్రము ధరించుకునే వారుముగా కనపడదుము. కాబట్టి అదొక పరలోకం నుండి వచ్చే మన నివాసము, దీనిపైన ధరించుకొన అపేక్షించుచున్నాము. చాలు, పైనుండి వస్తుంది ఒక వస్త్రము. ఏంటది? మహిమా వస్త్రము. రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉంటే మధ్యాకాశములకు యేసయ్య వచ్చినప్పుడు దేవదూతల బోరలు ఊదుతారు. దూతల బోరలు ఊదగానే సడన్గా రెప్పపాటు కాలంలో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. అంటే రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉంటే మహిమ వస్త్రాన్ని ధరించుకొని ఎత్తబడి మన పరలోక రాజ్యానికి వెళ్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రజలాడు హల్లెలూయా. ఈ మహిమా వస్త్రాన్ని ధరించుకోవాలనే భారము నీ గుండెల్లో ఉండాలి. ఇక ఈ లోకంలో దేని మీద నీకు మనసు ఉండకూడదు. సడన్గా దేవుడు మధ్యాకాశానికి వచ్చాడా, దేవదూతల బోరలు ఊదుతారు. ఊదగానే ఈ మట్టి శరీరము ఇది శిథిలమైపోయేదే, కానీ ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడుతుంది. మహిమా వస్త్రాన్ని నేను ధరించుకోవాలి, ఆ మహిమలో నేను ప్రవేశించాలి అనే భారము నీ గుండెల్లో ఉండాలి. ఆస్తి గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆస్తి లేకపోతే, ఆస్తి లేని వాడిని యెహోవా కూడా ఆశీర్వదించడంట. ఈ భారం నీ గుండెల్లో ఉండాలి. ప్రజలాడు హల్లెలూయా అని చదువు మాట 4వ వచనం. చదవండి ఆ మాట, గమనించండి. మన భారము అదిగో గుడారములో ఉండి మనము భారమును మోసుకుంటూ ఉండాలి, మూలుగుచూ ఉన్నాము. చాలు. అంటే ఇది ప్రార్థన. మూలుగు అంటే ప్రార్థన. ఈ శరీరం అనే గుడారములో ఉండి ఆ మహిమ కలిగినటువంటి గుడారమున పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మహిమా వస్త్రము ధరించుకోవాలి, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దాని కొరకు అనుకుంటే చాలదు, ఈ గుడారంలో ఉండి మూలుగుతూ ఉండాలంట. మూలుగు ఉండాలి అంటే కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో ఉపవాసాలుంటూ ప్రభువును బ్రతిమలాడుకోవాలి. అయ్యా, నా రక్షణ వస్త్రాన్ని కాపాడయ్యా, రక్షణ వస్త్రాన్ని కాపాడుని కృపనివ్వయ్యా, నేను పాపాల పడకుండా కాపాడయ్యా, నా పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడయ్యా, ఆ మహిమ వస్త్రాన్ని నాకు ధరింపచేయండి అయ్యా, నీ మహిమలో ప్రవేశించడానికి కృపనివ్వండి అని కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో మూలుగుతూ ఉండాలి. ఈ భారము, ఆ మహిమలో నేను ప్రవేశించాలి, ఆ మహిమ గల రాజ్యంలో నేను ప్రవేశించాలి, ఆ మహిమ వస్త్రాన్ని నేను ధరించుకోవాలని ఈ గుడారమని ఈ శరీరంలో ఉన్నప్పుడే మనము మూలుగుతూ ఉండాలి. భారము కలిగి ఈ భారము నీ గుండెల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఒకటి, సువార్త భారం ఉండాలి. మీ భారాలన్నిటి నుంచి నేను విడిపిస్తాను. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాలన్నిటి నుంచి నేను విడిపిస్తా, మీకు విశ్రాంతినిస్తా, నా భారాన్ని మోయండి. దేవుని గుండెల్లో ఉన్న భారం ఏంటో ఆ భారం మనం కలిగి ఉండాలి. ఒకటి చెప్పాను, చెప్పండి ఏంటది? ఏ భారాన్ని మోయాలి? సువార్త అనే భారము కలిగి ఉండాలి, లేదా ఆ భారము నాకు అనుగ్రహించని అడగాలి. రెండో భారం ఏంటి? శ్రమ పడే భారము. గంటల మోకాళ్ళ మీద ఉండాలంటే శ్రమే కదా. ఉపవాసం ఉండాలంటే శ్రమే కదా. అయినా దేవుడి కొరకు నేను శ్రమ పడాలి. శ్రమ పడే భారము. పరిచర్య అంటే శ్రమే కదా, శ్రమ పడే భారం. మూడోది ఏంటంట? ఆ మహిమా వస్త్రాన్ని నేను ధరించుకోవాలి, మహిమ రాజ్యంలో నేను ప్రవేశించాలి. కనుక రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దీని కొరకు మూలుగుతూ ఉండాలి. గంటల మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ మూలుగుతూ ఉండాలి. అయితే మహిమా వస్త్రాన్ని ధరించుకొని మహిమ రాజ్యంలో నేను ప్రవేశించాలనే భారము నీ గుండెల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులు పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీ మధ్యలో ఉంటాను. ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి, దానికి ప్రత్యక్ష గుడారాన్ని పేరు పెట్టండి అని దేవుడు మోషేతో చెప్పాడు. బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, చుట్టూ ప్రహరీ ఉంటుంది. అది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములో సేవ చేయటానికి అహరోను వంశస్థులను దేవుడు ప్రతిష్ఠించాడు. అహరోను ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు. ఆయన కుమారులు చిన్న పాస్టర్లు. ఇక వారు వంశంలో ఉన్న వాళ్ళే ఎల్లప్పుడూ ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి పరిచర్య చేయాలి. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు అహరోను సంవత్సరానికి ఒకసారి వెళతాడు. 2 పాత్రల్లో బ్లడ్ తీసుకుని వెళతాడు.
ఆ పశువు యొక్క రక్తాన్ని. ఒక పాత్రలో రక్తము ఆయన పాపాల నిమిత్తం, ఒక పాత్ర రక్తము ఇజ్రాయేలందరి పాపాల నిమిత్తం సంవత్సరం వస్తే నడుతాడు. రోజు ఈ అహరోను యొక్క కుమారులు ఆ పరిశుద్ధ స్థలములోకి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారు. దీపవృక్షం ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. అక్కడ ఆ మూడు ఉంటాయి పరిశుద్ధ స్థలంలో. బయట ఆవరణంలో బలిపెట్టు ఉంటుంది, గంగాళం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. జాగ్రత్త గమనించండి. పరిశుద్ధ స్థలములో అహరోను కుమారుడు అహరోను మాత్రమే పరిచర్య చేస్తారు, ఇంకెవరు రావటం లేదు లోపలికి. ఇజ్రాయేల్ అందరూ బయట ఆవరణలోకి వస్తారంతే, పరిశుద్ధ స్థలం లోపలికి రాకూడదు. అలాంటి పరిస్థితి. అప్పుడు లేవి వంశం నుంచి వచ్చినటువంటి వాడు ఒకడు కోరహు, అలాగే యాకోబు పెద్ద కుమారుడు రూబేను ఉన్నాడు కదా, అతని వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు, వీళ్ళు ముగ్గురు కలిసి 250 మందిని తీసుకొని వచ్చారు. మోషే వీళ్ళకి నాయకుడా, అహరోను వచ్చేసి ప్రధాన యాజకుడా? వాళ్ళ పిల్లలే చేయాల పరిచర్య, మనం చేయకూడదా? వాళ్ళే లోపలికి వెళ్ళి ధూపం వేయాలా, మనం వేయకూడదా ధూపం? అంటే ఈ ఘనతను వాళ్ళే పంచుకోవాలి, వాళ్ళే అనుభవించాలా, మనం చేయకూడదా? మన పాపులువా, మన పరిశుద్ధులం కాదా అని ఈ ముగ్గురు 250 మందిని లేపారు. అప్పుడు ఆ ఇజ్రాయెల్ మొత్తం నడిపించడానికి నాయకుడు మోషే. ఈ మోషే వాళ్ళ అన్న అహరోను ప్రధాన యాజకుడు, ఆయన కుమారులు యాజకులు, సేవకులు. వీళ్ళే పరిశుద్ధ స్థలంలో సేవ చేసేది, ఇంకలో ఎవరు రావటం లేదు. ఈ అబీరాము దాతాను ఇద్దరు, కోరహు ముగ్గురు, వీళ్ళు ముగ్గురు నడిపిస్తున్న దైవజనుడికి విరోధంగా లేచి 250 మందిని విరోధంగా లేపారు. మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు మోషే బాధపడ్డాడు, చాలా బాధపడి మోషే ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఏంది ప్రభువా వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, నీవే కదా మమ్మల్ని సేవకులుగా ఏర్పాటు చేసుకుంది, మేము కూడా సేవకులమే, పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి మేము ధూపం వేస్తామంటున్నారు ఏంటి వీళ్ళు, వాళ్ళు రాకూడదని మీరు చెప్పారు కదా, వాళ్ళు బయట ఆవరణలో ఉండాలి, పరిశుద్ధమైన స్థలంలోకి ఎవరు రాకూడదు, అహరోను పిల్లలు మాత్రమే వచ్చి లోపల పరిచర్య చేయాలని మీరు చెప్పారు కదా, వాళ్ళేంటి అహరోను పరిశుద్ధుడా, మోషే పరిశుద్ధుడా? మేము పరిశుద్ధులం కాదు, మేము పాపులమా, మేము కూడా ధూపం వేస్తాం. ధూపం వేయటం అంటే ప్రార్థన చేయటం అర్థం. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మేము చేస్తాం ఏంటంట అని విరోధంగా లేచారు ముగ్గురు. ఈ 250 మందిని విరోధంగా లేపారు నడిపిస్తున్న దైవజనుడు మోషేకి. అప్పుడు దైవజనుడు బాధపడి దుఃఖపడి చెప్పాడు, నాయన మీరు అలా చేయకూడదంటే మాకు తెలిసిలేవా, నువ్వు చెప్పేది ఏంటి, మేము పాపులమా, మీరు పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కాదా, మీరే ఆ ఘనత వహించాలా, మేము సేవకులు, మేమేమి చేస్తాం, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే మేము వినాల్సిన అవసరం మాకు లేదని విరోధంగా లేచారు. లేచినప్పుడు దైవజనుడు బాధపడి, సరే ఓ పని చేయండి, ధూప కలశాలు తీసుకొని బలిపీఠంలో నిప్పులు తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి రండి అన్నాడు. మోషే అహరోను కూడా వచ్చి నిలబడ్డారు అక్కడ. ఈ 250 మంది, ఆ ముగ్గురు కోరహు, దాతాను, అలాగే అబీరాం, ఈ ముగ్గురు 250 మంది మొత్తం ధూప కలశాలు తీసుకుని వచ్చారు ధూపం వేయడానికి లోపలికి వస్తే. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నేను వాళ్ళకి చెప్పలేదు లోపలికి వచ్చి ధూపం వేయమని, వాళ్ళు వస్తున్నారు, అయితే ఒక పని చేయి మోషే, వాళ్ళతో నేను ఇది చేయబోతున్నానని చెప్పు అన్నాడు. మోషేతో దేవుడు చెప్పాడు. మోషే వాళ్ళతో చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఈ ముగ్గురు ఉన్నారే 250 మందిని లేపారు దైవజనునికి విరోధంగా, ఆ ముగ్గురు ఇళ్ల చుట్టూ ఉన్న ఇళ్ళని ఖాళీ చేయండి అన్నాడు దేవుడు. ఖాళీ చేయించారు. మోషేలు చెప్తున్నాడు, నడిపిస్తున్న దైవజనులకు విరోధంగా లేచారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, మీరు అందరూ గమనించండి, దేవుడు చెప్పాడు అన్నాడు. ఎప్పుడు చూడండి ఎంత జరుగుతుంది ఇప్పుడు చూడండి అన్నాడు దైవజనుడు. వెంటనే ఏం జరిగిందంటే, ఒక్కసారిగా అక్కడ భూకంపం వచ్చేసి భూమి అంతా పెద్ద నెరవేడిచింది. కానీ ఆ 3 కుటుంబాలు వాళ్ళు ఉన్నారే దైవజనునికి విరోధంగా లేపారే, 3 కుటుంబాల వారు, 3 కుటుంబాలు అలాగే భూమిలోకి వెళ్ళిపోయారు. పైన మట్టి పడిపోయింది, మొత్తం చచ్చిపోయారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళకున్న ఆస్తులు మొత్తం భూమి వాళ్ళ నెరవేర్చి మొత్తం మింగేసింది, మొత్తం చనిపోయారు. ఇక ఇప్పుడు అందరూ మిగిలిన వాళ్ళందరూ వామ్మో మాకు కూడా వచ్చింది ఈ భూకంపం, దూరంగా పారిపోతూ ఉన్నారు. అలా పారిపోతున్నప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, చూడు వాళ్ళ పరిస్థితి ఎలా చేస్తానన్నాడు. వెంటనే 250 మంది ఉన్నారు కదా, వాళ్ళ మాటలు విని దైవజనులకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ముగ్గురు, వాడు తందానే వీళ్ళు తాన వాడు చుట్టూ తిరిగారు కదా, తిరిగి దైవజనునికి విరోధంగా కన్నీళ్ళు పెట్టించారు, దుఃఖపరిచారు కదా. ఆ 250 మందికి మీదకి దేవుడు తెగులు పంపించాడు. తెగులు పంపిస్తే భయంకర పరిస్థితి. ఆ తెగులుకి
ఈ 250 మంది ఉన్నారే, వాళ్ళ కుటుంబాలు మొత్తాన్ని కాల్చేసిన పైనుంచి అగ్ని వచ్చి. అది చూసిన ఇజ్రాయెల్ అందరూ ఏమన్నారంటే, వీళ్ళేం దైవజనులు, వీళ్ళు వాళ్ళు ఆ విధంగా చనిపోవాలని ప్రార్థన చేసినట్టున్నారు, అందుకని వాళ్ళు అటు చనిపోయారు అని వీళ్ళు ఇజ్రాయెల్ చాలామంది మన విరోధంగా లేచారు. ఎందుకంటే చనిపోయినటువంటి ఆ 3 కుటుంబాల వాళ్ళు, 250 మంది కుటుంబాలు ఉన్నాయే, వీళ్ళందరూ ఆ ఇజ్రాయెల్కి బంధువులే కదా, వాళ్ళకి బంధువులు కాబట్టి వాళ్ళ బంధువులు చనిపోయినప్పుడు బాధ కలిగి ఈ మోషే అహరోనే దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ విధంగా చంపారు అని వాళ్ళ విరోధంగా లేచారు. మళ్ళీ వాళ్ళకి బంధువులే కదా, వాస్తవం గుర్తుపట్టట్లా. వీళ్ళు దైవజనులకు విరోధంగా లేచారు కాబట్టి ఈ శాపం వచ్చింది, దైవజనులు కన్నీళ్లు పెట్టించారు కాబట్టి, దుఃఖపరిచారు కాబట్టి దేవుడు కోపం వచ్చింది, అందుకని దేవుడు ఆ పని చేశాడు అని ఆలోచించట్లా, అర్థం చేసుకోకుండా వీళ్ళే ఆ 250 కుటుంబాలను, ఆ 3 కుటుంబాలు మొత్తాన్ని చంపేశారు అని ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా చాలామంది వీళ్ళకి విరోధంగా లేచారు. లేవగానే దేవుడు కోపం వచ్చింది. మోషే మీరు ఆగండి, వాళ్ళు ఎవరిని తెలుసుకుంటానని చెప్పి వెంటనే దేవుడు ఒక తెగులు పంపించాడు. తెగులు పంపిస్తే ఒక్కరోజే తెగులు వచ్చింది. 14,700 మంది చనిపోయారు. ఇట్లా పడిపోయి కూలిపోయి గీలలా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే అహరోనుతో మోషే అంటాడు, దైవజనుడా, వాళ్ళు మనకు విరోధంగా లేచారు నిజమే, మనకు కన్నీళ్ళు పెట్టించిన మాట నిజమే, దేవుడు కోపం వచ్చింది, అంతమందిని చంపేశాడు కదా, మనం ఇలాగే ఉంటే ఇజ్రాయెల్ మొత్తం చనిపోతారు, అందుకని ఒక పని చేయి, నువ్వు వెంటనే ఆ బలిపీఠంలో నిప్పుల్ని ధూప కలశంలో తీసుకొని పరుగు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చనిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేయి, అక్కడ ధూపం వేయడం ప్రార్థన చేయటం అని మోషే వెంటనే అహరోనుతో చెప్పాడు. అప్పుడు అహరోను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బంగారపు ధూప కలశములో బలిపీఠంలో నిప్పులు తీసుకొని పరుగును వెళ్ళి, అప్పటికే 14,700 చనిపోయి ఉన్నారు కదా, కొందరు బతుకున్నారు, అల్లాడిపోతున్నారు, కేకలు పెడుతున్నారు. బతుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మధ్యలో నిలబడి అహరోను అక్కడ ధూపం వేశాడంటే ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో, వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేశాడు. అయ్యా వాళ్ళకి క్షమించండి, తెలుసు తెలియక అలా ప్రవర్తించారు, అలా మాట్లాడింది నిజమే, క్షమించండి ప్రభు అని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవుడు అహరోను యొక్క ప్రార్థన ఆలకించి అక్కడ తెగులు ఆపివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా అహరోను ఒక భారము కలిగి, గుండెల్లో ఒక భారము కలిగి, అమ్మో వాడు చనిపోతున్నారు, మా తోటి సహోదరులు, నా బంధువులు, నా తోటి సహోదరులు చనిపోతున్నారని భారము కలిగి కన్నీళ్లతో, వేదనతో, దుఃఖంతో ధూపం వేశాడు, ప్రార్థన చేశాడు. కనుకనే దేవుడు అక్కడ తెగులు ఆపివేశాడు. చదివిన మాటలో సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారు సంబంధులందరూ పాతాళంలో కూలిపోయారట. మొత్తం భూమి వాడు 3 కుటుంబాలను మింగేసింది. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అదిగో 250 మందిని కాల్చివేశాను. దైవజనులకు విరోధముగా లేచి విరోధంగా మాట్లాడినటువంటి 3 కుటుంబాల నామో నెరవేర్చి మింగేసింది. వాళ్ళు మాటలేని తందానంటే తన 250 మంది విరోధంగా లేచారు దైవజనులకి. పైనుంచి అగ్ని పంపించి మొత్తాన్ని కాల్చేశాడు. తర్వాత ఇంకోటి ఏం జరిగింది తెలుసా? అది చూసినటువంటి వాళ్ళందరూ వీళ్ళే ప్రార్థన చేసి చంపేస్తున్నారు అని చెప్పి రకరకాల మళ్ళీ విరోధంగా లేచారు చాలామంది. లేస్తే వాళ్ళ కోసం తెగులు పంపించాడు. అప్పుడేం జరిగిందంటే 16వ అధ్యాయం సంఖ్యాకాండం 41 వచ్చిన మర్నాడు అదిగో ఇశ్రాయేలు సర్వ సమాజము అందరూ మోషే అహరోనుకు అదిగో విరోధముగా సణిగారంట. దైవజనులకు విరోధంగా లేచారు కాబట్టి వాళ్ళకి ఆ శాపం వచ్చింది. అర్థం చేసుకోవట్లా, దైవజనులే కావాలని చేశారని దైవజనులకు విరోధంగా సణుగుతూ గొనుగుతూ ఉన్నారు. 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు ఎంత భారము కలిగి ఉన్నాడో చూడండి. భారము కలిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, తెగులు ఆగిపోయింది. కొందరు తెలుసు తెలియక విరోధంగా లేచారు. అసలు ఎవరు విరోధంగా లేస్తారో దైవజనులకు తెలుసా? సాతాను ఎవరితో ఉంటాడో వాళ్ళు దైవజనులకు విరోధంగా లేస్తారు. సాతాను ఒక వ్యక్తిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? డైరెక్ట్గా ఆ వ్యక్తి మీదకి వెళ్ళడం. డైరెక్ట్గా ఆ వ్యక్తి మీదకి వెళితే ఏం జరిగిందో తెలుసా? దేవుడు వచ్చి సైతాన్ని కొడతాడు. అందుకని సైతాను ఎప్పుడు డైరెక్ట్గా ఒక విశ్వాసి మీదకో ఒక సేవకుడి మీదకో డైరెక్ట్గా వెళ్ళడం. వెళితే దేవుడు వచ్చి ఆ సాతాను తొక్కేస్తాడు. అటు వెళ్లకుండా జాగ్రత్తగా వినండి. సాతాను కుయిక్తేండి తెలుసా?
డైరెక్ట్గా విశ్వాసం మీదకి సాతాను వెళ్లకుండా ఏం చేస్తాడు తెలుసా, చిన్నగా విశ్వాసం దగ్గరికి వెళ్ళి ఆ విశ్వాసికి లేనిపోయినవి చెప్పి విశ్వాసిని దైవజనుడికి విరోధంగా లేపుతాడు. అప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తాడంటే నోటికి వచ్చినట్టు దైవజనులను తిడతాడు. తిట్టగానే దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చి నా సేవకుడు నువ్వు అంటావా, నీ అంతు చూస్తానని చెప్పేసి ఆ విశ్వాసిని దేవుడే కొడతాడు. మీ మేలు కొరకు, మీ క్షేమం కొరకు, మీ కుటుంబ అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు దైవజనులు నేను ఏర్పాటు చేశా. వాడు రాత్రింబవలు కష్టపడుతూ ఉన్నారు, సమస్తము మాకు వద్దులే అనుకొని. అలాంటి దైవజనులు కన్నీళ్ళు పెట్టిస్తావా? ఆ దైవజనుల గురించి చెడ్డగా మాట్లాడతావా? విరోధంగా మాట్లాడతావా? దైవజనులు శపిస్తావా? దైవజనులు చేసింది తప్ప? దేవుడు అంటాడు, దైవజనుడు తప్పు చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? నేను గద్దిస్తాను కదా. నువ్వెవరో న్యాయం తీర్చడానికి? దైవజనుడు చేసిన తప్పు అని సాటును దూషించి ద్వేషించి మాట్లాడుతున్నావు, దైవజనుడు మంచివాడు కాదని మాట్లాడుతున్నావేంటి అని ఆ విశ్వాసం మీదకు దేవుడు వెళ్తాడు. విశ్వాసం మీదకు దేవుడు వెళ్ళి ఆ విశ్వాసిని ఒక దెబ్బకు హెచ్చరిస్తాడు. వినకపోతే ఒక దెబ్బ కొట్టి అవతల పడేస్తాడు. అది జరిగింది. అప్పుడు సాతాను కూడా చప్పట్లు కొడతాడు, అమ్మయ్య నా చేతికి మట్టి కాకుండానే ఆ విశ్వాసం అయిపోయింది అని. అట్లా చాలామంది చనిపోయారు అక్కడ. విశ్వాసం చనిపోయింది అలా అక్కడ. వాళ్ళందరూ విశ్వాసులు చనిపోయారు. 3 కుటుంబాల వాళ్ళేమో నెరవేర్చి భూకంపం వచ్చి మొత్తం కూలిపోయారు కుటుంబాలు. 250 మందిని పైనుంచి అగ్ని పంపించి మొత్తం కాల్చేశాడు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దైవజనుడికి విరోధంగా మాట్లాడారు, దైవజనుడికి విరోధంగా లేచారు, దైవజనుడికి కన్నీటి పెట్టించారు కాబట్టి అది జరిగిందిలే అని అంటల్లా. వీళ్ళు ఆ విశ్వాసులు తప్పు చేశారు కాబట్టే ఇలా జరిగింది అంటల్లా. అనకుండా దైవజనుడు మంచోళ్ళు కాదు, దైవజనుడు తప్పు చేశారు అని దైవజనుడు ద్వేషిస్తూ మాట్లాడుతున్నారు. దైవజనుడు తప్పు చేస్తే దేవుడు గద్దిస్తాడు, దేవుడు కొడతాడు, తాట తీస్తాడు. దైవజనుడిగా నేను తప్పు చేసిన దేవుడు ఒప్పుకోడు, తాట తీస్తాడు, నాకు తెలుసు, గద్దిస్తాడు. ఒక చిన్న విషయంలో ఏదైనా పొరపాటు జరిగితేనే గద్దిస్తాడు దేవుడు. ఇంక పెద్ద ఏదైనా జరిగి ఒప్పుకుంటాడా? వాళ్ళ తప్పు లేకుండా ఒక విశ్వాసం నేను మందిరానికి దూరం చేస్తేనే దేవుడు నన్ను గద్దిస్తాడు. తప్పు లేకుండా ఒక సేవకులు నేను మందిరానికి దూరం చేస్తే దేవుడు నన్ను గద్దిస్తాడు. చేసిన తర్వాత చేయకముందే చెప్తాడు. ఆ విశ్వాసిని మందిరానికి రానివ్వగాకని దేవుడు చెబితేనే ఆ విశ్వాసిని మందిరానికి నేను రానివ్వను. ఆ సేవకుడిని మందిరంలో ఉంచగాకని దేవుడు నాకు చెబితేనే ఆ సేవకుని మందిరం నేను ఉంచను. దేవుడు చెప్పిందే నేను చేస్తా. దేవుడు చెప్పకుండా ఏది నేను చేయను. దేవుడు చెప్పకుండా నేను చేస్తే అది నాకు శాపం అయింది. దేవుడు చెప్పిందే నేను చేస్తా. ఆ సేవకుడిని, ఆ సేవకురాల్ని మందిరంలో ఉంచొద్దు అని ప్రభు చెప్పాడా? నేను ఉంచను. ఆ సేవకుల్ని మందిరంలో చేర్చుకొని చెప్పాడా? నేను చేర్చుకోవాలి. నాదేమీ లేదు, ఇక్కడ అంతా ఆయందే, యేసయ్యది. దేవుడు చెప్పిందే నేను చేస్తూ ఉంటా. కొందరికి ఈ విషయం అర్థం కాక అపార్థం చేసుకొని నన్ను మాట్లాడుతూ ఉంటారు. దైవజనులకు విరోధంగా లేచిన వాడు చనిపోయారు. అప్పుడు ఇంక కొందరు అర్థం చేసుకోకుండానే, వాడు చచ్చిపోయింది కాక అర్థం చేసుకోకుండా దైవజనులు తిడుతున్నారు. వీళ్ళ కూడా పెట్టాడు మళ్ళీ 14,700 చచ్చిపోయారంట దైవజనుల గురించి మాట్లాడినందుకు విరోధంగా. అప్పుడు దైవజనుడి కనికరించి పోనీలయ్యా అని మోకరించి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాడు. కొన్ని సందర్భాలలో తెలుసో తెలియక కొందరు విరోధంగా మాట్లాడతారు. నేను కూడా ఒక విశ్వాసం అనుకుంటూ ఉంటారు, దేవుడితో నాకు మంచి బంధం ఉండిద్ది, అది మీకు తెలియదు. ఆత్మీయ జీవితం ఎదిగినప్పుడు నీకు అర్థమైద్ది. పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆత్మలో రోజు నువ్వు ఆనందిస్తుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు అర్థమైద్ది. నా ఆత్మీయ జీవితం నీకు అర్థం కావాలంటే నువ్వు ఆత్మీయ జీవితంలో బాగా బలంగా ఎదగాలి. ప్రతిరోజు ప్రభు మాట్లాడి చాలా విషయాలు చెప్తుంటాడు. ఏ విశ్వాసి నా గురించి విరోధంగా మాట్లాడుతున్నారో నాకు ప్రభు చెప్తాడు. తేటగా వాళ్ళని చూపిస్తాడు. ఇదిగో ఈ మనిషి ఇలా మాట్లాడుతుంది చూడు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా నేను చెప్పగలను. కానీ మొఖాన్ని నేను చెప్పానంటే దూరం వైపు అన్నకు తెలిసిపోయి నా దగ్గర తలెత్తుకోలేని చెప్పి నేను చెప్పను. మౌనంగా ఉండి సరే ప్రభు క్షమించయ్యా, తెలుసు తెలియక అలా చేశారులయ్యా, వాళ్ళకి ఏ కీడు రాకూడదయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల సహవాసంలో ఉండమని దేవుడు చెప్పాడు. అపోస్తులు అంటే ఎవరు? దేవుడి చేత పంపబడిన దైవజనుడు. ఈ సంఘములో అపోస్తులుడనే నేను దేవుని చేత వినుకొండ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయని ప్రభు నన్ను పంపించాడు. నేను అపోస్తులనే. నా సహవాసం మీకు లేకపోతే మీరు ఎవరు పరలోక రాజ్యానికి రారు. నాతో సహవాసం ఉండాలి. నేను లేకుండా పరలోక రాజ్యం రారు మీరు. అపోస్తుల సహవాసం ఉండమని దేవుడు చెప్పాడు. మోకరిచ్చండి ప్రార్థన చేసుకుందాం. మోకరిచ్చిన మీరు దేవుడు మాట్లాడని ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్న సమయం ఇది. మహాగరుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, నీకు స్తోత్రమయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కదా ప్రభువా. తండ్రి, ఇది సాయంకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి
సంఘముతో బహుతేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము తండ్రి. ప్రయాసపడి భారము మోసుకూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాలను నా మీద మోపండి, ఆ భారాల నుండి విడిపించి విశ్రాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానపూర్వకంగా మీరు ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడినందుకు నీకు స్తోత్రం. దేవా, మా భారాలన్నిటి నుంచి విడిపించి మాకు మీరు మీ విశ్రాంతిని ఇవ్వాలంటే నీ భారాన్ని మేము మోయాలని, దేన మనసు సాత్వికము కలిగి నీ భారాన్ని మేము మోయాలని, నీ భారము తేలికని మా ప్రాణంకు విశ్రాంతి కలుగుతుందని మీరు మాకు నేర్పించారు. ఏ భారాన్ని మోయాలో మీరు మాకు నేర్పించారు ప్రభువా. ఒకటి సువార్త అనే భారం మేము కలిగి ఉండాలని, దేవా నీ కొరకు సంఘము కొరకు శ్రమ పడేటువంటి భారము కలిగి ఉండాలని, మూడోది పాపములు పడకుండా ప్రార్థన చేసుకుంటూ ఈ రక్షణ అనే వస్త్రాన్ని మేము కాపాడుకోవాలని, ఆ మహిమా వస్త్రము కొరకు ఎదురు చూడాలని, ఈ శరీరం మీద మహిమ వస్త్రాన్ని ధరించుకోవడానికి, ఆ మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి, ఈ మహిమ పట్ల ఒక భారం మేము కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. నాలుగోదిగా ఒకని భారములు ఒకడు భరించాలని, తోటి సహోదరుల పట్ల భారము కలిగి ఉండాలని, తోటి సహోదరులు ఆత్మ నరకానికి వెళ్లకుండా, తోటి సహోదరులు కీడులో పడకుండా, తోటి సహోదరులు పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి నీ వైపు త్రిప్పబడి నీ ఆశీర్వాదములు యోగ్యముగా మార్చబడినట్లుగా సంఘములకు, సేవకులకు, దేవా నీకు విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళు, విరోధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు నిజమేంటి తెలుసుకొని నీలో స్థిరపరచబడినట్లుగా, నీ దీవెలకు యోగ్యులుగా మార్చబడినట్లుగా, నీ రాజ్యంలో వారు ప్రవేశించినట్లుగా వారి పట్ల సహోదరుల పట్ల ఒక భారము కలిగి మేము ప్రవర్తించాలని, విజ్ఞాపన ప్రార్థన చేయాలని, అహరోను వలె విజ్ఞాపన ప్రార్థన చేయాలని, అలా అహరోను వంశము దీవించబడినట్లుగా మేము కూడా ప్రభువా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ భారము కలిగి ఉండాలని. ఎంతోమంది కరోనా వచ్చి చనిపోతూ ఉన్నారు. ఒక భారము కలిగి, వారు మా బంధువులు కాదు, మా స్నేహితులు కాదు కదా అని అనుకోకుండా ఒక భారము కలిగి గుండెల్లో వారి కోసం మేము ప్రార్థన చేయాలని, ఆ భారాన్ని కలిగి ఉండాలని. భారము లేకపోతే ఆ భారము చేత మమ్మల్ని నింపండి, మా హృదయాన్ని భారము చేత నింపండి అడిగి ప్రార్థన చేసుకొని భారము కలిగి మేము ఉండాలని. అప్పుడే అహరోను వంశమని మా వంశాలు దీవించబడతాయని, మేము దీవించబడతామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా భారాల నుంచి విడుదల కలుగుతుందని, ఈ భారాన్ని మేము కలిగి ఉండాలని మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రం. విత్తమని వాక్య వృధా కాకూడదు, ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నీటాత్మని కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి, బిడ్డలను ఆశీర్వదించండి. దేవా బయలుదేరి వెళుతూ మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి ప్రభువా. సమస్త ఆటంకాలు లయపరచండి ప్రభువా. ప్రారంభించబడిన ఈ ఆరాధన మీ వచ్చేంత వరకు మందిరం ఆరాధన జరుగుతూనే ఉండాలయ్యా. ఆటంకాలు లయపరిచినందుకు స్తోత్రము ప్రభువా. మందిర పట్టుదల విస్తారమైన జనాలను తీసుకుని వస్తున్నందుకు స్తోత్రం. ప్రతి బిడ్డని దీవిస్తున్నందుకు స్తోత్రం. నీ బిడ్డలను ఏ కరోనా ముట్టకూడదు వేస్తున్నాము, రోగాల తెగులు రాకూడదు వేస్తున్నాము, దరిద్ర కరువు రాకూడదు వేస్తున్నాము. ప్రతి బిడ్డ దీవించబడాలి. ఆశీర్వదించి నీ దీవెనామాని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమ సన్నిధి సముఖం చేరినమనుకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులు అదరుకును. మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఉపవాస ప్రార్థన ముగించబడింది. ఓపికతో ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.